తెలంగాణ బీజేపీకి ఏమైంది? బండి సంజయ్ చీఫ్ గా ఉన్న నాటి దూకుడు పార్టీలో ఎందుకు కనిపించడం లేదు? రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు వెనకబడింది? గతంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీనే అనే సీన్ నుంచి ఎందుకు తప్పుకుంది? బీజేపీ డబుల్ గేమ్ ఆ పార్టీని కనుమరుగు చేస్తుందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణలో కనిపించని బీజేపీ మార్క్. గతంలో దూకుడు మీద ఉన్న కమలం పార్టీ. బండి సంజయ్ చీఫ్గా తప్పుకోవడంతో వెనుకబడిన బీజేపీ. ప్రజానాడి పట్టడంలో వెనుకబడిన బీజేపీ. అవకాశాలు వినియోగించుకోని బీజేపీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మౌనంగా బీజేపీ. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పార్టీ దొంగ పోలీసు ఆట ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కొన్నిసార్లు దొంగ మాదిరి తెలంగాణ రాజకీయాల నుంచి మాయమైపోతోంది. మరికొన్నిసార్లు పోలీసు మాదిరి తెలంగాణ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. దీంతో టీబీజేపీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే వినబడే ప్రశ్న. ఇక బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సైతం వెనక్కి నెట్టి బీజేపీ 2వ స్థానంలోకి వచ్చేసిందని నమ్మే అంతలా టీబీజేపీ చాలా దూకుడైన రాజకీయాలు అప్పట్లో నడిపింది. ఇక బండి సంజయ్ నుంచి రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేతులు మారటంతో స్లో అయిన బీజేపీ పార్టీ ఒక్కసారిగా అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొన్నట్లు కూడా కనిపిస్తోంది. మరోసారి అదే బీఆర్ఎస్కు తెరచాటు సాయం అందిస్తున్నట్లు, ఇదే కాంగ్రెస్ నేతలతో తెరచాటు రాజకీయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరొక వైపు తెలంగాణ రాజకీయాల్లోకి బీసీ నినాదంతో తీన్మార్ మల్లన్న టీఆర్పీ రూపంలో కుల పార్టీలకు పునాది వేశారు. ఇక బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ తెలంగాణలో మరొక పార్టీకి ప్రాణం పోసేలా కనిపిస్తోంది. ఇక కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కేసులు వలయంలో చిక్కుకుంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా యూరియా కొరత, ఉద్యోగాల సృష్టిలో వెనుకబడి విమర్శలను ఎదుర్కొంటోంది. దానికి తోడు భారీ వర్షాల రూపంలో వరదలు తెలంగాణను వెంటాడుతున్నాయి. బాధితులు కూడా ప్రభుత్వం సాయం మీద అసంతృప్తిగానే ఉన్నారు. ఇలా అటు అధికార పార్టీకి వచ్చే ప్రజా వ్యతిరేకత, ఇటు ప్రతిపక్ష పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి చక్కనైన మార్గాలు. కానీ ఇటువంటి రాజకీయ వ్యాక్యూమ్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా క్యాష్ చేసుకోలేకపోతుంది. తమ పార్టీకి రాజకీయ ప్రయోజనాన్ని సాధించుకోలేకపోతుంది బీజేపీ. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు అందిస్తున్నప్పటికీ వాటిని అందుకోవటంలో కానీ, తమ పార్టీకి సానుకూలంగా మలుచుకోవటంలో కానీ బీజేపీ ఎప్పుడూ 4 అడుగులు వెనకే ఉంటుంది. అలాగే తాజాగా జరిగిన రాష్ట్ర అధ్యక్ష మార్పు కూడా బీజేపీలో అసంతృప్తిని తెచ్చిపెట్టిందని, ఆ కారణంగానే బీఆర్ఎస్పై విమర్శలు కత్తులు దూసే సీనియర్ రాజకీయ నేత ఈటెల తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో సైలెంట్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఇక త్వరలో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆతృతగానే ఎదురు చూస్తున్నాయి. అయితే టీబీజేపీలో ఉప ఎన్నికల ఊసే కానరావటం లేదు. అయితే ఇలా ఒక్కోసారి ఉత్సాహంగా, మరొకసారి నిరుత్సాహంగా తెలంగాణలో బీజేపీ రాజకీయం చేయటంలో అధిష్టానం హస్తం ఉందా, లేకుంటే రాష్ట్ర స్థాయి నాయకులే టీబీజేపీని ఇంతకు మించి ఎదగనివ్వడం లేదా అనే అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి.